నమస్కారం అండి. ఈరోజు వెంకటాపురం గ్రామం పెనగంచిప్రోలు మండలం ఎన్టీఆర్ డిస్టిక్లోని మన కోటేశ్వరరావు గారి తోటలో పిహెచ్ఎస్ వారి ధీర తోటను చూడడం జరుగుతుంది. ప్రదర్శన క్షేత్రం చూడడం జరుగుతుంది. ఈ వెరైటీ వచ్చేసరికి పిహెచ్ఎస్ వారి ధీర అండి, ఒరిజినల్ ధీర అండి. ఇది రైతు సోదరులు గమనించగలరు. ధీరాలోని ఇది ఒరిజినల్ అండి. వేరే ధీరాన్ని నమ్మి మోసపోవద్దండి రైతు సోదరులు. గతంలో 2023లో ఇదే వెరైటీ శాంపిల్ ఇవ్వడం జరిగింది. ఆ తోటను కోటేశ్వరరావు గారు చూడడం జరిగింది. గత సంవత్సరం 24 కూడా వేయడం జరిగింది. కోటేశ్వరరావు గారి ఆధ్వర్యంలో 30 ఎకరాలు వేయడం జరిగింది. ప్రతి రైతుకు కూడా 25 నుంచి 30 క్వింటాలు దిగుబడి రావడం జరిగింది. ఈ వెరైటీ బాగా పెద్ద సైజు కాయ, చాలా చిక్కడి కాపు, మంచి గ్రీనిష్ కలర్ కాయ ఉంటుందండి. ఇదే వెరైటీ వచ్చేసరికి బాగా ఈ వెరైటీ ప్రతి ఒక్క రైతు లైక్ చేయడం గల కారణం ఏంటంటే అధిక దిగుబడితో పాటు కాటాకు వస్తుందండి. ఇది పొట్ట నిండా గింజే ఉంటుందండి. గింజ శాతం ఎక్కువ ఉండడం వల్ల దిగుబడి ఎక్కువ రావడం జరుగుతుంది. మంచి కాటాలు వస్తాయి. మంచి చిక్కడి కాపండి ఈ వెరైటీ. రైతు సోదరులు, ఇది నవంబర్ 30వ తారీఖు అండి. ఈరోజు ఇప్పటికే సుమారుగా ఈ తోట 15 క్వింటాలు కాపు కాసి ఉంది. ఈ విధమైన పూతంతా కూడా పిందెకట్టు అయితే 25 నుంచి 30 క్వింటాలు ఈ రోజులలో కూడా తగ్గదండి. ఇంత గడ్డుకాల పరిస్థితుల్లో కూడా ఈ వెరైటీ మంచి ధీటుగా తట్టుకున్నది. ఎక్కడ నల్లి కానీ, ముడత కానీ, బొబ్బర కానీ ఏదీ లేదండి. వెరైటీ యొక్క లక్షణం ఏంటంటే, ఈ వెరైటీ ఏంటంటే పూత వచ్చేసరికి ఇంత పెద్ద ఫ్లవరింగ్ వస్తుంది. ఈ పూత ఇంత పెద్దగా ఉండడం వల్ల ఏంటంటే కొట్టిన మందల్లా రిసీవ్ చేసుకొని నల్లి శాతాన్ని బాగా తట్టుకునే రకం అండి. ఇది మొద్దు రకం. మన భాషలో చెప్పాలంటే రైతు భాషలో బాగా మొద్దు రకం అని అనుకోవాలి. ఈ ప్రతి పూత కూడా అలానే ఉంది. చూడండి, ఎక్కడైనా సరే పెద్ద పూత అవకాశం ఉంది. పెద్ద పూత వచ్చి ఉండడం ప్లస్ ఇంకోటి ఏంటంటే, ఈ పూతకి ఏంటంటే ఇలా రావడం వల్ల కొట్టిన మందల్లో కూడా ఈ పూత రిసీవ్ చేసుకొని రోగాలను బాగా తట్టుకునే శక్తి ఉందండి ఈ వెరైటీకి. ఈ వెరైటీ యొక్క లక్షణాలు చెప్పాము. ఈ రైతు అనుభవంలో మీరు ఒకసారి రైతు సోదరులను అనుకుందాము. కోటేశ్వరరావు గారు నమస్తే అండి. ఈ వెరైటీ యొక్క లక్షణాలు మీకు ఎలా ఉంది, మీరు ఎప్పటి నుంచి చేస్తున్నారు, మీరు ఎక్కడ తెచ్చారు, ఎలా ఉంది అనేది చెప్పండి అండి ఒకసారి మీ మాటల్లో రైతు అందరికి. నా పేరు కోటేశ్వరరావు అండి, వెంకటాపురం విలేజ్. నేను 2023 సంవత్సరంలో మక్కపేట శ్రీనివాస స్వీట్స్ వీరబాబు గారు మమ్మల్ని సంప్రదించి ఫోటో ఫీల్డ్ పెట్టడం జరిగింది. ఈ ఫీల్డ్ పెట్టిన రోజు మేము కొంతమంది రైతులు వెళ్ళి వేరే రైతులని అడిగి ఈ సీడ్ అనేది ఎంత దిగుబడి వస్తుందని చెప్పి తెలుసుకొని దాని ద్వారా గత పోయిన సంవత్సరం ఈ సంవత్సరం ధీరా పిహెచ్ఎస్ ధీరా ఒరిజినల్ ధీరా వేయటం జరిగింది. సీడ్ కూడా ఆయన గారి ద్వారా తీసుకొని మేము నర్సరీలో తెచ్చి వేయటం జరిగింది. పోయిన సంవత్సరం అంత నల్లి ఉధృతిగా ఉన్నా కానీ ఎకరానికి 25 నుంచి 28 క్వింటాలు దిగుబడి వచ్చింది. ఈ సంవత్సరం ఇది వర్షాకాలం క్లిష్ట పరిస్థితిలో ఉన్నా కానీ సీడు తెగుళ్ళకు తట్టుకొని మంచి ఫ్లవరింగ్తో ఇప్పటికీ నా యావరేజ్గా ఎకరానికి ఒక 15 క్వింటాలు దిగుబడి రావడానికి సిద్ధంగా ఉంది. ఇంకా 2 నెలల టైం ఉంది. ప్రతి ఒక్క రైతు కూడా పిహెచ్ఎస్ ధీరాని ఎంపిక చేసుకొని సన్నకారు రైతులు, చిన్న రైతులు, కొద్దిమంది రైతులు, ఒక ఎకరం నుంచి 5 ఎకరాలు వేసుకునే రైతులు పిహెచ్ఎస్ ధీరా వేసుకుంటే ఎప్పటికి కూడా నష్టపోవడానికి నేను సవినయంగా రైతు సోదరులకు తెలియజేస్తున్నా. నేను ఒక రైతుగా వ్యవసాయం చేస్తున్నా కాబట్టి ప్రతి రైతు తోటి రైతు చెప్తేనే తెలుసుకొని వేసుకుంటారని, నష్టాల బారిన పడకుండా ఉంటారని రైతులకి ఈ మనవి చేస్తున్నా. ఇది ధీరా అనేది కొంతమంది ఏదేదో పేర్లు పెట్టుకుని వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ఇదే ధీరా అని చెప్పి చూపించడం జరుగుతుంది. పిహెచ్ఎస్ ధీరా ఒరిజినల్ ధీరా అనేది మక్కపేట శ్రీనివాస సీడ్స్ వాళ్ళ దగ్గర దొరుకుతుంది. ప్రతి ఒక్కళ్ళు కూడా వచ్చే సంవత్సరం కానీ మీరు మిరదోట వేయదలుచుకుంటే ధీరా అనేది రైతు వారిగా ఏ కొద్ది రైతుకైనా పెద్ద రైతుకైనా వేసుకోదగ్గ విత్తనం. 30 క్వింటాలు మాత్రం తగ్గదు. ఒకే సైజు కింద నుంచి పై దాకా మార్చి ఏప్రిల్ నెలలో కూడా ఒకే సైజు ఉంటుంది. కాయ కింద నుంచి పై దాకా కూడా ఒకే సైజు ఉంటుంది. నిండు కలర్తో చూడటానికి ఏ బేరగాడు వచ్చి చూడటానికైనా కూడా నిలబడి మార్కెటింగ్ చేసుకునే దమ్మున్న సీడ్ ఇది. ఎవరైనా దయచేసి మీరు అందరూ కూడా ఎవరి దగ్గర మోసపోకుండా ఈ సీడ్ని అందరూ పెట్టుకోవాల్సిందిగా దయచేసి మనం చేస్తున్నాం.